ఇవాళ గౌడ సమాజం మీరందరూ కూడా ఆలోచించండి. ఒక బీసీ బిడ్డను అవమానిస్తున్నాడు. బండి సంజయ్కి ఒకటే చెప్తున్నా, నేను రాజకీయంగా విమర్శించు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి అయ్యా, నువ్వు వార్డు నెంబర్ కావు, ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఒక పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం తర్వాత ఒక సీఎం లాంటి వారు. ఇవాళ రఘునందన్ రావు గారు మీ బీజేపీ పార్టీల గన్మెన్ల షోకు మీకుంది. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గన్మెన్లు కూడా లేకుండా సీఎం గారు ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు. మీరు సామాన్య కార్యకర్తగా మీరు చూడండి, గన్మెన్లు గారు. మొన్న ఇదే విద్యార్థి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ పోయినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక గన్మెన్ లేకుండా వస్తామని చెప్పిండు. అంత దమ్ము ధైర్యం అంత సవాల్ ఉందా? బండి సంజయ్ని లేకపోతే కిషన్ రెడ్డి గారిని లేకపోతే వీళ్ళందరూ కూడా ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ టచ్ చేయమనండి. ఆ దమ్ము ఉండదు మీకు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత కాన్వాయ్ ఉండే, ఎంత అది ఉండే. సింపుల్ గా అదే కారు, అదే దాంట్లో అదే వ్యక్తి, అదే. ఎక్కడున్నారండి గన్మెన్లు? భద్రతా దృష్టిలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు తప్ప ఆయన ఉండాలే షోకే లేదు. ఆయన మామూలుగా అదే ఇంట్లో ఉన్నారు, అదే కారు ఉంది, అదే గన్మెన్లు.